పరకామణి కేసులో భూమన కరుణాకర్ రెడ్డి ధైర్యం ఏంటి అసలు? ఆయన ఎందుకు అంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? మరో పక్క చూసుకున్నట్లయితే పోలీసులు నన్నేం చేయలేరన్న తీరులో కూడా ఆయన ప్రవర్తిస్తున్నారు. మరి వీటన్నిటిని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ పరకామణి కేసులో భూమన కరుణాకర్ రెడ్డి ధైర్యం ఏంటంటారు? ఆయన ప్రవర్తించే తీరు చూస్తుంటే మనకు డౌట్ వస్తుంది కూడా, అసలు పోలీసులు కూడా నన్ను ఏం చేయలేరన్న విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఏంటంటారు ఆయన ధైర్యం ఏంటంటారు? అంటే బాగా పైసలు ఉన్నాయి, అంటే లెక్కకు మించిన ధనం ఉంటే ఎవ్వరూ నన్ను ఏం చేయలేరు, దేవుడితో సహా. వెంకటేశ్వర స్వామి దిగొచ్చినా నన్ను ఏమీ చెయ్యలేడు, నా దగ్గర మనీ పవర్ ఎక్కువ ఉన్నది అన్న ఒక అహంకారం ఒకటి ఉంటుంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళల్లో. బహుశా భూమన కరుణాకర్ రెడ్డి కూడా అదే అనుకుంటూ ఉండి ఉండవచ్చు. అందుకనే అతని ప్రవర్తన, అంటే పోలీసులు విచారణకి పిలిచారు. పరకామణి కేసు అంటే వెంకటేశ్వర స్వామి డబ్బులు కొట్టేసిన కేసు. పరకామణి కేసు అంటే అదేదో వేరే బ్రహ్మ పదార్థం ఏం కాదు. వెంకటేశ్వర స్వామికి భక్తులు ఇచ్చిన డబ్బుల్ని కొట్టేసిన కేసు, కాజేసిన కేసు. మామూలుగా అసలు నేను ఈ మాట అంటుంటేనే మీకు కోపం వచ్చి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఇట్లాగే ఫీల్ అవుతారు. అటువంటిది డబ్బులు కొట్టేసిన వాడిని కాపాడిన వాడి దగ్గర నుంచి వాడి ఆస్తులు గుంజుకొని వెంకటేశ్వర స్వామికి ఒక 10 రూపాయలు ఇచ్చి మిగిలిన 90 రూపాయలు కొట్టేయటం అనేది ఇక్కడ సమస్య. అసలు నా ప్రశ్న ఏంటి అంటే, భూమన కరుణాకర్ రెడ్డి నైలు నదిలో ముసళ్ళు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది తిరుపతి పుట్టిన తర్వాత ఎంతమంది తలనీలాలు సమర్పించారనే క్వశ్చన్లకి ఆన్సర్లు నాకు తెలియదు. కానీ నేను భూమన కరుణాకర్ రెడ్డిని ఒక క్వశ్చన్ అడుగుతా అనేది, మీరు ఏమైనా నిర్ధారణకు వచ్చారా? అంటే అప్పట్లో ఆయనే కదా టీటీడీ చైర్మన్. ఇంత చోరీ చేశారు అని ఒక నిర్ధారణకు వచ్చారా? అతని ఆస్తులని రాయించుకున్నారు, స్వామివారికి ఇచ్చారు. అంటే 14,49,00,000 ఎంతో 48 లక్షలు స్వామివారికి రాయించారు. ఇది ఎట్లా మీరు ఎరైవ్ అయ్యారు? అంటే ఈ ఫిగర్కి మీరు ఎట్లా చేరుకున్నారు? అంటే అంతే 14,48,00,000 రూపాయలు మాత్రమే రవికుమార్ చోరీ చేశాడు. మీరు ఎట్లా నిర్ధారణకు వచ్చారు? ఈ 2 క్వశ్చన్లకి భూమన కరుణాకర్ రెడ్డికి వీలైతే సమాధానం చెప్పాలి. వీలు కాకపోతే ఇవే క్వశ్చన్లు పోలీసులు అడుగుతారు. నేను అడిగాను, ఈయన జర్నలిస్టు, ఈయన అడిగితే మనం ఎందుకు సమాధానం చెప్పాలే అనుకోవచ్చు కదా. అనుకుంటారు, ఖచ్చితంగా అదే అనుకుంటారు. పోలీసులు కూడా ఇదే అడుగుతారు. భూమన, నైలు నదిలో ముసళ్ళు ఎన్ని ఉన్నాయని నిన్ను అడగరు. తల్లనీలాలు ఎన్ని లెక్క పెట్టావా అని అడగరు. నిన్ను అడిగే క్వశ్చన్లు ఏంటి అంటే ఇవి. రవికుమార్ అనే వ్యక్తి స్వామివారి సొమ్మును చోరీ చేస్తే అతను దొంగ అవుతాడు. నువ్వేం చేసావు? అతని ఆస్తుల్ని స్వామివారికి ఇచ్చి నువ్వు దాతం చేసావు. దొంగని దాతగా కన్వర్ట్ చేసావు. ఆ అధికారం నీకెవరిచ్చారు భూమన కరుణాకర్ రెడ్డి? ఒక దొంగని దాతగా మార్చే అధికారం నీకెవరిచ్చారు? నువ్వు టీటీడీ చైర్మన్ అయినంత మాత్రాన నువ్వు సర్వాధికారివా? వెంకటేశ్వర స్వామి కన్నా శక్తిమంతుడివా? గోవిందరాజులు స్వామి కన్నా నువ్వు పరాక్రమవంతుడివా? నీకు ఉన్న అర్హత ఏంటి? టీటీడీ చైర్మన్ పదవి జగన్మోహన్ రెడ్డి ముష్టిగా పడేస్తే తీసుకున్నవాడివి నువ్వు. జగన్మోహన్ రెడ్డి లాంటి అన్య మతస్థుడు తనకు కావాల్సిన మనిషి కావాలి అని ఎత్తుక్కొని నీకు ఇచ్చాడు ఆ పోస్టు. ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా నేను వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తితోటి వచ్చిన ఆగ్రహం కారణంగా నేను ఇన్ని పరుషమైన పదజాలాలు వాడుతున్నాను తప్ప నాకు అవసరం లేదు. నాకు ఈ జగన్మోహన్ రెడ్డిని తిట్టాల్సిన అవసరం ఏముంది? భూమన కరుణాకర్ రెడ్డిని తిట్టాల్సిన అవసరం ఉంది? స్వామివారి సొమ్ముని తస్కరిచ్చిన వాళ్ళని కాపాడే ప్రయత్నం నువ్వెందుకు చేసావు?
నువ్వు రాజీ చేయటం ఏంటి? లోక్ అదాలత్లో ఏ కేసులు ఏ కేసులు ఏ రకాల కేసుల్ని రాజీ చేస్తారో తెలుసా? నీకు తెలీదా? ఒక క్రైమ్ని రాజీ ఎట్లా చేస్తావు? అది కూడా నీ సొమ్ము కాదు, వెంకటేశ్వర స్వామి సొమ్ము ఒక వ్యక్తి తస్కరిస్తే నువ్వు రాజీ ఎట్లా చేస్తావు? నువ్వు చైర్మన్ అయితే వెంకటేశ్వర స్వామి కన్నా నువ్వు ఎబోవ్ అనుకుంటున్నావా? అందుకని ఇంత విర్రవీగి ప్రవర్తిస్తున్నారు వీళ్ళందరూ అంటే ధన మదం, డబ్బులున్నాయి, తరతరాలు అసలు తరతరాలు మనుషులు అసలు ఎవడు సంపాదించాల్సిన అవసరమే లేదు, ఒక 5-6 తరాలకి సంపాదించి పెట్టుకున్నారు. ఇట్లా తరతరాలకి డబ్బులు సంపాదించి పెట్టి నా వారసులందరూ కూడా సుఖంగా బతుకుతారు అనుకుంటున్నారు వీళ్ళందరూ. ఒక్కటి ఆలోచించుకోవాలి, మీరు డబ్బులు ఏ విధంగా సంపాదించారు అనేది మాకు తెలియకపోవచ్చు, వెంకటేశ్వర స్వామికి తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామి వేసే శిక్ష ఎట్లా ఉంటుందో నీకు తెలియకపోతే ఒక్కసారి ధర్మారెడ్డిని అడిగి చూడు. నేను ఇది బాధతో చెప్తున్నా, నేనేదో సంతోషంతో చెప్పట్లే, నేనేదో కోపంతో చెప్పట్లే, నేనేదో వీళ్ళ మీద వ్యతిరేకతతో చెప్పట్లే. ధర్మారెడ్డిని అడిగి చూడు, శిక్ష ఎట్లా ఉంటుందో, వెంకటేశ్వర స్వామి వేసే శిక్ష ఎట్లా ఉంటుందో ఒక్కసారి అడిగి చూడు. అంటే ఎంత దారుణమైన నేరాలు చేసి, నేను ఈ సందర్భంగా నేను ఒక్క పరకామణి గురించే మాట్లాడుతూ ఉన్నా, నేను కల్తీ నెయ్యి గురించి మాట్లాడటల్లా. నువ్వు పరకామణి కేసుకు సంబంధించి ఎట్లా ప్రవర్తించారు, న్యాయస్థానం అడిగే వరకు కూడా దిక్కు దివాణం లేదు ఈ పరకామణిలో జరిగిన చోరీకి సంబంధించి. ఆఖరికి సీసీటీవీ ఫుటేజులు ఎరేజ్ చేయించావు. ఎందుకు చేయించావు భూమన కరుణాకర్ రెడ్డి? నేను చేయించలేదు అంటావా? అదే చెప్పు. మరి ఎవరు చేయించారు, ఎవరు ఎరేజ్ చేయించారు? సీసీటీవీ ఫుటేజీలు లేకుండా చేద్దాము అన్న కుట్ర ఎవరిది? అంత అవసరం ఎవరికి ఉన్నది? ఇవన్నీ చాలా భూమన కరుణాకర్ రెడ్డి చాలా వ్యంగ్యంగా, వెటకారంగా, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలని గాయపరిచే విధంగా వెటకారంగా పోలీసు విచారణ అయిపోయిన తర్వాత వచ్చి క్వశ్చన్లు అడిగాడే, ఆ క్వశ్చన్లు లాంటివి కాదు ఇవి. ఇవి ధర్మబద్ధమైన క్వశ్చన్లు. ఈ ధర్మబద్ధమైన ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పి తీరాలి, లేకపోతే ఈ పాపం చేసిన వాళ్ళకి నిష్కృతి ఉండదు. తెలుసుకొని వ్యంగ్యంగా మనకేదో కొంత ఇది ఉంది కదా, మనం ఏదైనా మాట్లాడతాం, మాటల గారడీ చేస్తామంటే కుదిరే పని కాదు. ఇది పరకామణి కేసు, గుర్తుపెట్టుకోవాలి.